సంఘాన్స్ ప్రోగ్రాంలని, నాటకాలని, తిరణాలని, అంటే ఇవన్నీ కూడా ఎవరి పేరిట జరుగుతున్నాయి అంటే దేవుని పేరిట, యేసుక్రీస్తు పేరిట జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అంటే సంఘాలలో జరుగుతున్నాయి. మేము దేవుని ప్రజలము అని చెప్పుకునేటువంటి ప్రజల మధ్య జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో మరి ఇవన్నీ దేవుడు వీటన్నిటినీ అనుమతిస్తున్నాడా సంఘాల్లో? బైబిల్ దీని గురించి ఏం చెబుతుంది అని మనం ఆలోచన చేద్దాం. మనము సంఘంలో ఏదైనా ఒకదాన్ని చేయాలంటే, సంఘంగా మనం కూడుకున్నప్పుడు సంఘంలో ఏదైనా చేయాలంటే దానికి దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుడు ఎలా అనుమతిస్తాడు అంటే వాక్యము ద్వారా. దేవుడు తన వాక్యములో ఏదైతే తెలియపరిచి చేయండి అన్నాడో దాన్ని మనం చేయాలి. ఏది వద్దన్నాడో దాన్ని మనము చేయకూడదు. అంటే లేఖనము ఎక్కడ సైలెంట్గా ఉందో, అంటే మాట్లాడలేదో, దానికి మనం ఇంకోటి యాడ్ చేసి మనంతట మనము స్వేచ్ఛగా చేయకూడదు. లేఖనం ఏది చెప్పిందో అదే చేయాలి. చాలామంది ఏమంటారు, ఏమండి డ్రామాలు వేయకూడదని బైబిల్లో చెప్పారా? నాటకాలు వేయొద్దని చెప్పారా? తిరణాలు చేయొద్దని చెప్పారా? బైబిల్లో ఎక్కడుంది లేఖనం అంటారు అని చెబుతారు. చెప్పలేదుగా కాబట్టి మేము చేస్తున్నాం అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ అర్థం చేసుకునే విధానం ఏంటంటే, బైబిల్ ఎక్కడ ఏం చెప్పలేదో దాని విషయంలో మనము మన సొంత నిర్ణయాలను దానికి జత చేయకూడదు. బైబిల్ క్రమం ఏంటంటే, బైబిల్లో దేవుడు ఏది చెప్పలేదో దాని దగ్గర మనం కూడా సైలెంట్గా ఉండాలి. దానికి వేరేది జత చేయకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. 13-14 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఎవరిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవ్వడునూ బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. అంటే బలిపీఠం దగ్గర పరిచర్య చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మిగతా గోత్రాలన్నిటికీ చెప్పలేదు ఆ పని చేయమని. కింద వచనాలు చూడండి. మన ప్రభువు 14వ వచనము, యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. ఇక్కడ మీరు గమనించండి, ఈ వచనాన్ని మీరు గమనించాలా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే, కొన్ని గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ గోత్రాలలో దేవుని యొక్క బలిపీఠం దగ్గర లేకపోతే దేవుని యొక్క మందిరంలో యాజకత్వం చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే లేవీయులు అని చెప్పాడు. లేవీయులు యాజకత్వం చేయాలి అని దేవుడు చెప్పాడు. చెబుతూ మోషే కూడా అదే చెప్పి ఆయన ఏమనలేదంటే యూదా వాళ్ళు చేయకూడదు, రూబేనీయులు చేయకూడదు, షిమ్యోనీయులు చేయకూడదు, ఇంకా ఉన్నారు కదా చాలామంది గోత్రాలు, నఫ్తాలి చేయకూడదు అని చెప్పాడా? నేను చెబుతున్నా, చెప్పాడా? రూబేనీయులు చేయకూడదు, షిమ్యోనీయులు చేయకూడదు, ఇంకొకరు చేయకూడదు అని చెప్పలా ఆయన ఏం చెప్పాడంటే లేవీయులు బలిపీఠం దగ్గర యాజకత్వం చేయాలి అని చెప్పాడు. మరి ఇప్పుడు రూబేనీయులు వచ్చి చెప్పలేదుగా, బైబిల్ అంటే మోషే చెప్పలేదుగా ఏమని, రూబేనీయులు చేయకూడదు అని బైబిల్లో చెప్పలేదుగా. కాబట్టి మేము కూడా వచ్చి బలిపీఠం దగ్గర బలర్పిస్తాము, లేవీయులు చేసే పని మేము చేస్తాము అని వచ్చారనుకో, ఏమైంది? దేవుడు దాన్ని అంగీకరించడు. చూడండి, బలిపీఠం దగ్గర, దేవుని మందిరంలో, దేవుని మందసం దగ్గర పనిచేయమంది లేవీయులను మాత్రం, లేవీ గోత్రంలో వారిని.
దేవుడు ఆ మాట చెప్పి మీరు చేయకూడదు మీరు చేయకూడదు మీరు చేయకూడదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. లేవీలు చేయాలంటే వాళ్ళే చేయాలని అర్థం. తెలివి బుర్రున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లేవీలు చేయాలి అన్నప్పుడు వాళ్ళే చేయాలి. మళ్ళీ ఆయన ప్రత్యేకంగా మీరు చేయకూడదు అని చెప్పాల్సిన పని లేదు. ఒక ఉదాహరణ మీకు చెప్తా. దావీదు దేవుని యొక్క మందసాన్ని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తీసుకురావటానికి పూనుకున్నాడు. ఆయన తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ ఎడ్ల బండి కాలు జారి ఎడ్లకి ఆ పైన మందసము పడబోయింది. మందసం పడిపోయే సమయానికి అక్కడున్న ఆయన పేరు ఏంటంటే ఉజ్జా అనేటువంటి ఆయన అది పడకుండా పట్టుకున్నాడు. ఏది మందసం పడకుండా పట్టుకున్నాడు. వెంటనే దేవుని కోపం వాడి మీద రగులుకొని అక్కడికక్కడే చచ్చిపోయాడు. అదేంటండి, దేవుని మందసం పడిపోతుంటే పట్టుకుంటే తప్పే ఉంది? చూసే వాళ్ళకి అనిపిస్తుంది అట్లా. దేవుని మందసం పడిపోతుంటే ఎందుకు తప్పయిద్ది? ఆయన పట్టుకొని పడిపోకుండా కాపాడాడు కదా అని. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే లేవియా సంతానంలో కహాతీయులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఈ మందసాన్ని పట్టుకోవాలి. లేవీలు లేకపోతే యాజకత్వం చేసేటువంటి వాళ్ళు అని దేవుడు చెప్పాడు. సో ఇక్కడ మీకు ఏ విషయం చెప్తున్నా అంటే, ఏమండి మరి డ్రామాలు వేయకూడదన్నాడు, నాటకాలు వేయకూడదన్నాడు, వేయకూడదు అంటున్నారు, లేకపోతే తిరణాలు చేయకూడదు అంటున్నారు, అది బైబిల్లో లేదుగా చేయొద్దని అంటే, ఇందాక నేనేం చెప్పా? బైబిల్లో దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలి. దేవుడు ఎక్కడ సైలెంట్గా ఉన్నాడో దాని అర్థం ఏంటి? మనం దాన్ని చేయకూడదు అని. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే మనం కూడా సైలెంట్గా ఉండాలి. దానికి ఒకటి యాడ్ చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. యోహాను 2వ పత్రిక 1:9-10 వచనాలు అంటాడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపని వాడు. క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగు ప్రతివాడు. అందుకే బోధ అనేది చాలా ముఖ్యము. ఈ రోజుల్లో ఏముంది, బోధ ఏముందిలేండి, ఇంటేనో లేకపోతే లేదు, నలుగురితో పాటు పోదాం, నలుగురు ఏం చేస్తున్నారు మనం అదే చేద్దాం, బోధతో సంబంధం లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి సంఘాలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి విధి విధానాలు చేస్తున్నారు సంఘాల్లో. సో ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెబుతుంది, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు, లేకపోతే కలిగిన వారు. దేవుణ్ణి కలిగి ఉన్నాము మేము అంటానికి గుర్తేంటంటే యేసుక్రీస్తు చెప్పిన బోధ ఏదైతే ఉందో ఆ బోధను అనుసరించి ముందుకు కొనసాగాలి. ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు, అపోస్తుల ద్వారా ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏం చేయమన్నాడో ఏం చేయకూడదన్నాడో, ఎక్కడ మాట్లాడాడో ఎక్కడ సైలెంట్గా ఉన్నాడో దాన్ని అనుసరించి మాత్రమే మనం ముందుకు కొనసాగాలి. అలా చేయకపోతే మనం దేవుడు లేనివారము, క్రీస్తు లేనివారము. మేము దేవుని పిల్లలమే అని చెప్పుకున్నా కానీ మనం దేవుని సంబంధులము కాదు. కాబట్టి బోధ ముఖ్యం. పొద్దున్నుంచి పనికి పోయి వస్తే నిద్ర వస్తే కొద్దిసేపు కళ్ళు కడుక్కోండి, మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి. టైం వేస్ట్ కాకుండా మీరు మొహం కడుక్కొచ్చి కూర్చోండి, నిద్ర మాత్రం పోవద్దు. కొరింథీయులకు రాసిన పత్రిక, నేను తొందరగా ముగిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, 4వ అధ్యాయం 6వ వచనం. మొదటి కొరింథీ 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను వినాల. లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని. అతిక్రమించడం అంటే
ఇప్పుడు ఒక విషయాన్ని నా కుమారుడికి నేను చెప్పాను అనుకో, వాడు దాన్ని వినకపోవటము అతిక్రమించటం, నేను చెప్పినటువంటి మాటను వినకపోవటము అతిక్రమించటము. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు మమ్మును చూచి లేఖనములు యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని అని మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థమైంది, మీరు ఏమి నేర్చుకోవాలంటే, మేము అంటే అపోస్తులైనటువంటి వాళ్ళు లేఖనాలను ఏవి అతిక్రమించలేదు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఏదైతే బోధించబడిందో ఆ బోధన అనుసరించి, అది పాత నిబంధనలో లేఖనాలైనా, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో చెప్పబడినటువంటి సంగతులు, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా వారికి గుర్తు చేసిన సంగతులైనా ఏదైనా సరే వారు అతిక్రమించలేదు, వాటికి మించిపోలేదు, వారి సొంత ఆలోచనలు దీనిలో వ్రాయలేదు, మనుషులకు చెప్పలేదు. లేఖనాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అనుసరించి బోధించారు. వాటిని మేము అతిక్రమించలేదు, మీరు కూడా అతిక్రమించకూడదు అని చెబుతున్నారు. అంటే బైబిల్ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నట్లుగా ఉందో దానినే అనుసరించి నడవాలి, దీనిని అతిక్రమించి పోకూడదు అని నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఎందుకు మనం సంఘాల్లో ఎంటర్టైన్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు, వినోదాలు మనుషులను ఉప్పొంగజేసేవి, శరీరాలను ఉప్పొంగజేసేవి ఎందుకు సంఘాల్లో మనం చేయకూడదు అంటే వాటిని గూర్చి లేఖనము చెప్పలేదు. రెండవది, లేఖనాలను మనము అతిక్రమించకూడదు. యేసుక్రీస్తు యొక్క బోధ, అపోస్తుల బోధ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం నడవాలి. బాధాకరమైన విషయం ఇందాకనే చెప్పాను, అసలు వీటితో మనకు సంబంధమే లేదు. ఇంటేగా వాక్యం, బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుంటేనే కదా. ఒకవేళ తెలిసిన వాళ్ళు చెబుతుంటే అసలు వినే మనసు ఉంటేనే కదా ఈ గొర్రె జనాలకు అర్థమయ్యేది. వీళ్ళేమో గొర్రెల్లాగా ఒక గొర్రె కనుక పోయి కాలువలో పడితే మిగతా గొర్రెలన్నీ కూడా దాని అమ్మిటే పోయినట్లుగా ఈనాడు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, బైబిల్ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, అపోస్తుల బోధను ఎవరు బోధిస్తున్నారు, ఎలా బోధిస్తున్నారు, కథలతోనా, పిట్టకథలతోనా, మనుషుల కల్పనా వాక్యాల, మనుషుల యొక్క పద్ధతుల, లేకపోతే ఇది దైవ వాక్యమా అని అర్థం చేసుకొని దాన్ని అనుసరించాలి ప్రజలు. లేకపోతే ఇవన్నీ కూడా సంఘాల్లోనికి వస్తాయి, దేవుడు చెప్పనివన్నీ కూడా సంఘాల్లోకి వస్తాయి. రెండవది, అసలు ఇది సంఘం యొక్క పని కాదు. బైబిల్ ఏం చెబుతుందంటే అసలు సంఘం యొక్క పని ఇది కాదు. ఏది కాదు? వినోదాలు, ఆర్భాటాలు చేసేది సంఘం పని కాదు. అసలు అది సంఘం పని అంటారా? కాదు. బైబిల్ గ్రంథం మనం చూద్దాం, సంఘం పని ఏంటి అసలు. ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తాను. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 6వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అంటే సంఘం బాగా వృద్ధి అవుతుంది. మొదటి శతాబ్దంలో సంఘము అనేక మంది బాప్తిసాలు పొందుతూ వస్తున్నారు, సంఘం వృద్ధి అవుతూ ఉంది, విస్తరిస్తూ ఉన్నారంట. సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, పెంతెకోస్తు అనేటువంటి పండగ ఒక రోజు వచ్చింది. ఆ రోజున యూదులందరూ కూడా ప్రపంచంలో ఉన్న 4 దేశాల నుండి అంటే రకరకాలైనటువంటి దేశాల నుండి వాళ్ళు ఆ రోజు పండగ ఆచరించడానికి యెరూషలేముకు వచ్చారు. పాత నిబంధన ప్రకారం ఆ రోజు పేతురు ప్రసంగం చేశాడు. ప్రసంగం చేస్తే ఇంచుమించు 3000 మంది. ఎంతమంది? 3000. అంటే తక్కువ మందా ఎక్కువ మందా? ఎక్కువ మంది. 3000 మంది బాప్తీసం పొందారు. ఇక అక్కడి నుంచి మొదలుకొని ఆ ప్రసంగాలు వింటూ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు బాప్తీసాలకి. చాలామంది వేలల్లో మారిపోయారు ఆ రోజుల్లో. అప్పుడు వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మార్పు చెందిన వారు సంఘంలో ఉన్నారు కదా.
అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఆస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి పొలాలు, వాళ్ళ డబ్బు మొత్తం ఆ దేశాల్లో ఉంటాయి, ఇక్కడ ఉండవు కదా. కాబట్టి మారిన వీళ్ళకి భోజనం ఎట్లా? వీళ్ళకి భోజనం ఎలా అంటే ఇక్కడున్న సంఘంలో వాళ్ళకి భోజనం పెట్టాలి. ఈ మార్పు చెందిన వాళ్ళల్లో ఇక్కడున్న సంఘం వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళేమో హెబ్రీ భాష మాట్లాడే యూదులు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేమో గ్రీకు భాష మాట్లాడే యూదులు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళకి భోజనం లేదు కదా, కాబట్టి సంఘం ఆ పని చేయాల్సి వచ్చింది. అప్పుడు సంఘం ఆ పని చేయాల్సి వచ్చింది ఎప్పుడు? ఎందుకంటే వాళ్ళు వేరే దేశం నుండి వచ్చారు కాబట్టి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. ఈ వడ్డిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో కొంత విభేదాలు వచ్చినాయి. విధవరాండ్రు, గ్రీక్ భాష మాట్లాడే విధవరాండ్రు, హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్ర మీద సనుక్కున్నారంట. అంటే వాళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏమొచ్చిందో సమస్య వచ్చింది. ఆ సమస్య అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చారు, ఇలా జరుగుతుంది వీళ్ళ మధ్య అని. అప్పుడు అపోస్తులు ఏమంటున్నారో చూడండి. మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. మేము దేవుని యొక్క వాక్యమును బోధించుట మాని ఆహారం పెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని. సంఘం పని ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యాన్ని బోధించటము. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు సంఘం యొక్క ముఖ్యమైన పని. కానీ ఇక్కడ అవసరం వచ్చింది ఏది? భోజనం పంచిపెట్టడం అనేది. ఇప్పుడు భోజనం పంచిపెట్టడం ముఖ్యమైందా సంఘంలో? వాక్యము, ప్రార్థన ముఖ్యమైందా? చెప్పాలా? ఈ రెండిట్లో మనం బేరీ చేసుకుంటే వాక్యాన్ని బోధించటము, ప్రార్థన అనేది ముఖ్యము, సంఘం పనేది. అయితే ఇది కూడా ఒక భాగమే. ఎప్పుడు అవసరమైనప్పుడు. వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు, ఎక్కడి నుంచో వస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి ఆ పని చేసే బాధ్యత ఉంది కాబట్టి ఆ పని చేశారు. కానీ సంఘం యొక్క ముఖ్యమైన పని ఏంటి? ప్రార్థన చేయటము, పరిచర్య. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. 11వ అధ్యాయము 22వ వచనాన్ని, అలాగే 26వ వచనాన్ని, 22:34వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 22వ చూద్దాము. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చును. 34వ వచనం కూడా చూడండి. మీరు కూడి వచ్చుటకు శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపడుతును. ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించేటప్పుడు ఈ ఫుడ్ విషయంలో కూడా ఇక్కడ సమస్య అయిపోయింది. ధనవంతులు, బీదలు, అంటే వాస్తవానికి అక్కడ బీదలైనటువంటి వారికి ఆహారం పెడుతూ ఉన్నారు ఆ సందర్భంలో. కానీ ధనవంతులు కూడా వస్తున్నారు, బీదలు వస్తున్నారు సంఘానికి. బీదలు రాకముందే ధనవంతులు ముందుగానే ఫుస్ట్గా భోజనం చేసి మత్తులైపోతూ ఉన్నారు. వీళ్ళేమో ఆకలి కొని ఉంటా ఉన్నారు. ఇప్పుడు పౌలు ఏమంటున్నారంటే, మీరు ఇక్కడికి వచ్చి బువ్వలు తినటానికి కాదు. దేనికి? 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. అసలు కూడి వస్తుంది దేనికి? 14వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ 14:20. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడు? కీర్తనలు పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు.
మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సంఘంగా కూడి వస్తుంది దేనికి? ప్రార్థన చేయటానికి, దేవునికి పాటలు పాడటానికి, దేవుని యొక్క వాక్యం బోధించటానికి, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందటానికి, మనకు బయలుపరిచిన విషయాన్ని బోధకుడు లేచి బోధించటానికి. అలాగే ఆ రోజుల్లో ఒక భాష తెలియని వాళ్ళు ఉంటే సంఘంలో ఆ భాష చెప్పగలిగే కృపావరాన్ని దేవుడిచ్చాడు. అప్పుడు వాళ్ళు వాళ్ళ భాషలో ఒకళ్ళు బోధించే వారు, ఇంకొకళ్ళు దానికి అర్థము చెప్పేటువంటి వాళ్ళు. ఇదంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా? సంఘంలో ఇదంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా? డ్యాన్సులు వేయటం, ఇక్కడ నాటకాలు చేయటం, లేకపోతే ఇక్కడ పొగలేయటం, డ్రామాల్లో వేసినట్టు. ఇది సంఘాల్లో ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేవి లేవు, చేయకూడదు. సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయాలి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది దేనికి? ఎంటర్టైన్మెంట్ చేయడానికా? జనాలను ఎంటర్టైన్ చేయడానికా? కాదు. ఎంటర్టైన్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరంటే సర్కస్ వాళ్ళు, అంతే కదా. వాళ్ళు వచ్చి డ్రమ్ము కొట్టి అందరు రాండి అంటారు. ఎందుకంటే ఆ జనాలు నోరు తెలుసుకొని చూస్తుంటారు, రాక వాళ్ళు నడవటం, కర్ర పట్టుకొని, ఇదంతా ఎంటర్టైన్ చేయటం అయింది. నాటకాలు, డ్రామాలు, సినిమాలు, ఇవి ఎంటర్టైన్ చేసేవి. డాన్సులు. యేసుక్రీస్తు ప్రభువారు వాటి కోసం కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించటానికి. ఎవరు నశించిపోతున్నారో, ఎవరు ఆత్మీయంగా నశించి ఉన్నారో, పాపములో పడి ఉన్నారో, ఆ పాపములో నుండి మనుషులకు విడుదల దయచేయటానికి, వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడే కానీ ఎంటర్టైన్మెంట్ల కోసం కాదు. ఈనాడు ఆత్మల రక్షణ కంటే జనాలను ఉప్పొంగ చేయటం కావాలి. ఎందుకంటే డబ్బులు రావాలా, సొందా రావాలా? వీటి కోసమా సంఘాలు జరిపేది? లేకపోతే వీటి కోసమా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది, చనిపోయింది? నశించిపోతున్నటువంటి వారు రక్షింపబడి దేవుని దగ్గరికి రావటానికి సంఘం యొక్క పని కూడా అదే అయి ఉండాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది. 15వ వచనం అండి. మొదటి తిమోతి 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము సత్యానికి ఆధారమై ఉండాలి. సంఘము సత్యానికి ఆధారం అంటే, సత్యము నిలబడాలంటే సంఘమే ముఖ్యము. సంఘం అంటే మనమే, బిల్డింగ్ కాదు. సంఘంలో బలమైన ఆత్మీయ పిల్లలైనటువంటి వారు ఏం చేయాలంటే సత్యం కోసం నిలబడాలి, ఆత్మల రక్షణ కోసం నిలబడాలా. రోమిలికి రాసిన పత్రిక 1:16 అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలైనగా నమ్ము ప్రతి వాణిని, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి సంఘం పని ఏంటి? ఎంటర్టైన్మెంట్గా చేయటానికా ఉంది? కాదు. ఈనాడు ఎంతమంది మోసపోతున్నారు, యవనస్తులు మోసపోతున్నారు. ఏందండి ఆ చర్చికి పోతే ఏముందండి? నిజమండి, ఏముంది? సప్పగా కూర్చుంటారు, పాటలు పాడతారు. ఆ పాటలు పాడేటప్పుడు మళ్ళీ వాయిద్యాలు కూడా ఉండవు. లేకపోతే ఇంకా అక్కడ ఆ రోజు వస్తే కనీసం ఒక సెమీ క్రిస్మస్ అని ఉందా? లేదా క్రిస్మస్ ఏమైనా చేస్తారా? లేకపోతే ఇంకా ఆ పండుగ రోజున ఏమన్నా నలుగురిని కోడేసి పిల్లల్ని డ్యాన్సులు, నాటకాలు ఏమన్నా వేయించేది ఏమన్నా ఉందా? మరి వీళ్ళందరూ కూడా అదొక సినిమా లాగా కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. అక్కడేవో జీన్ ప్యాంట్లు వేసుకొని, రకరకాల దుస్తులు వేసుకొని సినిమాల్లో ఒక డ్యాన్సులు వేస్తుంటే ఇదా సంఘం చేసే పని? బైబిల్ ఇది బోధిస్తుందా?
యేసుక్రీస్తు ప్రభువారు దీనికోసమా వచ్చింది? దీనికోసమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. సంఘము పని ఏంటంటే సువార్త స్థాపన, నశించిపోయిన వారిని రక్షించటము, సత్యానికి స్తంభంగా నిలబడటము, అది సంఘం యొక్క పని. సంఘం యొక్క పని. మీరు ఒక ఉదాహరణ చూడండి. అపోస్తుల కార్యాల్లో సంఘం చేసినటువంటి పనులు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 1వ వచనము అలాగే 4వ వచనాన్ని చదువుదాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ అంటే సంఘ సభ్యులందరూ, యెరూషలేములో ఉన్న సంఘ సభ్యులందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి ఏం చేశారు? 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సంఘం పని ఏంటి? సువార్త ప్రకటించటము. చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ వెళితే ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? సమరయాలో క్రైస్తవులయ్యారు కొందరు. సమరయా ప్రాంతంలో దేవుని దగ్గరికి వచ్చారు చాలామంది. సమరయ అనేది ఒకప్పుడు యూదులు అసహించుకునేటువంటి ప్రాంతము. సమరయులను దూరంగా ఉంచుతారు వాళ్ళని. అటువంటి వారి దగ్గరికి సువార్త తీసుకుపోయింది ఎవరంటే సంఘంలో సభ్యులు, సేవకులు కాదు, అపోస్తలులు కాదు. చూడండి 14వ వచనం చూడండి. 8వ అధ్యాయం 14 అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకి పంపిరి. ఫిలిప్పు మెయిన్గా అక్కడ పనిచేశాడు. అపోస్తలులు కాని వాళ్ళు అక్కడ పనిచేశారు. సామాన్యంగా వెళ్ళిన క్రైస్తవులు పనిచేస్తే సమరయాలో అనేక మంది క్రైస్తవులు అయితే యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు విని ఆ సంగతి సమరయాకు వచ్చారంట. వాళ్ళు వచ్చి వీళ్ళని బలపరిచారు, వీళ్ళ మీద చేతులు ఉంచారు. వీరు ప్రత్యేకమైన వరాలు పొందటానికి, ప్రత్యేక వరాలు అపోస్తలులు చేతులుంచినే వస్తాయండి. అది అపోస్తలులు బతికుండి వాళ్ళు బతికున్నంత కాలం ఎంతమంది మీద చేతులు ఉంచుతారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన వరాలను దేవుడు ఆ రోజు ఇచ్చాడు, సంఘ అభివృద్ధి కొరకు, సువార్త వ్యాప్తి కోసము. ఆ తర్వాత ఈ సంఘ సభ్యులే ఇంకొక చోటకి వెళ్ళారు. చూడండి అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 19-20 వచనాలు గబగబా నేను చదువుతాను చూడండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన సంఘ సభ్యులు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. ఎక్కడెక్కడంట? ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. 11:20లో కుప్రీయులు కొందరు కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. అంతియోకియాలో చెదిరిపోయినటువంటి వారు వచ్చి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తే ప్రభు హస్తము వారికి తోడై ఉండేను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఈ విషయం యెరూషలేములో ఉన్న సంఘపు వారు మళ్ళా విని అక్కడికి బర్నబాను పంపించి అంతియోకియాలో ఉన్న సంఘ సభ్యులను బలపరిచారు. చూడండి, ఈ అంతియోకియా అనేటువంటి సంఘము మామూలు సంఘం కాదు. గొప్ప గొప్ప దైవజనులను సువార్త కొరకు పంపించిన సంఘము. వాళ్ళలో ఈ అపోస్తులైన పౌలు ఉన్నాడు. పౌలును అంతియోకియా సంఘము నుంచి సువార్త కొరకు పంపించారు అంతియోకియాలో ఉన్న సంఘ సభ్యులు. సంఘము ఎలా వచ్చిందండి? ఇక్కడ సంఘం బోధకులు ఎవరైనా వచ్చి బోధించారా? అపోస్తులు వచ్చి బోధించారా? మరి ఎవరు బోధించారు? సంఘ సభ్యులు, చెదిరిపోయిన సంఘ సభ్యులు. దీనికి కారణం ఏంటంటే ప్రభు హస్తము వారికి తోడుగా ఉంది. అందుకే మీరు ఎవరైనా సరే మాకేం వచ్చలే, మేము నిద్రపోయేవాళ్ళం, మేమేం వచ్చలే, మేము పనికి పోయేవాళ్ళం, పనులకు పోయి ఇప్పుడే వచ్చి మమ్మల్ని ఆపయ్యా, ఇటువంటి పద్ధతులు
ఇటువంటి ఆలోచనలు మానుకొని క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రత్యేకింపబడిన సంఘముగా ఉన్న మమ్ములను దేవుడు బలపరుస్తాడు. ఆయన హస్తము మాకు తోడుగా ఉంటుంది. ఈ సువార్త మేము ప్రకటిస్తామని ముందుకు రాగలిగితే దేవుని హస్తం ప్రతి వారికి తోడుగా ఉండి నడిపిస్తుంది. మిమ్మల్ని కూడా ఆ ఆసక్తి మీలో ఉండాలి. మేము దేవుని వాక్యం నలుగురికి బోధించాలి, చెప్పాలి అనేటువంటి కోరిక మీలో ఉండాలి. సో సంఘం పని ఏంటి? సంఘం పని ఆత్మలను రక్షించటం, సువార్త పని చేయటము, సత్యానికి స్తంభంగా నిలబడటము, ఆధారంగా ఉండటము. అంతేగాని ఎంటర్టైన్మెంట్ల కోసము కాదు, వినోదాల కోసము కాదు. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి ఎంటర్టైన్మెంట్లు సంఘంలోనికి తీసుకొస్తారో సంఘము ఆత్మీయంగా చచ్చిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా చచ్చిపోయి శారీరకమైన భౌతికమైన జనాలుగానే మిగిలిపోతారు. నాడు సంఘాల్లో ఆత్మీయత లేదు, ఆత్మచేత నడిపింపబడట్లా. బెత్లెహేములో సందడి అనుకుంటూ ఉరుకుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు పాడుతున్నారో వాళ్ళకి తెలియదు. నిజం, నేనేమి వాళ్ళని ఎక్కిరించడానికి మాట అంటలా. నిజం, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు బెత్లెహేములో సందడో కూడా వాళ్ళకి తెలియదు. పశువుల పాకలు ఆయన ఎందుకు పుట్టాడో తెలియదు. వచ్చి కూర్చొని ఒకటే గోల, వాక్యం చెబుతుంటే వినరు. ఎందుకంటే కేక్ కటింగ్ చేయాలా, అక్కడ కేక్ కట్ అవ్వాలా. ఇది వీళ్ళ సంగతి. వీళ్ళలో ఏంటి, ఎందుకు వీళ్ళు ఎట్టున్నారు, ఎందుకు వీళ్ళు ఎట్టు అలవాటు పడ్డారు అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు లేవు వీళ్ళకి. శరీర సంబంధమైన వాటిని సంఘాల్లో పరిచయం చేయటం ద్వారా, వాళ్ళని ఉప్పొంగి చేసేవి చేయటం ద్వారా వాళ్ళు ఇంకా అయ్యా కోరుకుంటారే కానీ ఆత్మ సంబంధమైన వాటిని ఎప్పుడు కోరుకుంటారు వీళ్ళు? ఆత్మ సంబంధమైన వాటి వైపు అసలు వాళ్ళ మనసు ఎప్పుడు మళ్ళదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు చేశారు, జనాలు కూడా ఇలానే అలవాటు పడ్డారు. దయచేసి అలా ఉండొద్దండి. సంఘము ఆత్మ సంబంధులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీతో అంటాడు, అమ్మా, ఆమె అంటుంది, మా పితరులు ఆ కొండ మీద దేవుణ్ణి ఆరాధించారు, మీరేమో యెరూషలేములో స్థలం ఉందని చెప్తున్నారు ఆరాధించడానికి అని ఆమె మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతము మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. అయితే 23వ వచనాన్ని చూస్తే, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది తండ్రి కోరుకుంటున్న ఆరాధన, దేవుడు కోరుకుంటున్న ఆరాధన. ఈరోజేమో మనుషులు కోరుకుంటున్న ఆరాధనలు జరుగుతున్నాయి, మనుషులు బుర్రలో పుట్టిన ఆరాధనలు జరుగుతున్నాయి. మాకు సంతోషాన్ని ఇచ్చే ఆరాధనలు కావాలంటున్నారు. తండ్రి కోరుకుంటున్న ఆరాధన వేరు. తండ్రి ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆత్మతో సత్యం అంటే విత్ ద స్పిరిట్ అండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే సత్యము. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మానుసారంగా వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అంటే వాక్యము లేకుండా మేము ఆత్మానుసారంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామనేది పచ్చి అబద్ధం. దేవుని యొక్క వాక్యానుసారంగా కాకుండా మేము దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తున్నామనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే కొంతమంది వాక్యము తప్పుడుగా, అంటే వాక్యం తెలియదు, వాక్యానుసారంగా ఉండరు, వాక్యం అనేది తెలియకుండా వాళ్ళు మేము చాలా ఆత్మ సంబంధం అని చెబుతారు. అది అబద్ధం అండి. ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించడం అనేది స్క్రిప్చర్ బేస్డ్,
స్పిరిచువల్ వర్షిప్ అంటారు దాన్ని. స్క్రిప్చర్ బేస్డ్ స్పిరిచువల్ వర్షిప్. దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తున్నామంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని బేస్ చేసుకొని ఆరాధించటం. అది తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 వచనాలు చెప్పి ముగించేస్తా, టైం అయింది కాబట్టి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. 2వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి. చూడండి, భక్తి అనేది దేని 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 మీద బేస్ అయి ఉంటుంది? భక్తి అనేది దేనికోసం? దేనికోసం అంటే నిత్య జీవం కోసం. భక్తి దేనికి చేస్తారండి? దేనికోసం? కారు వస్తుందనే. మీరు కొంతమంది రేపు ప్రార్థనలు చేయమంటారు. మీరు ఎర్ర కారు కావాలంటే ఎర్ర కారు కావాలని చెప్పండి ప్రార్థనలో. ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ పేరు చెప్పండి. చూడండి ఎంత దారుణమైన విషయాలు. ఆ కంపెనీ పేరు, ఎర్ర కారు, ఇవన్నీ చెబితే దేవుడు వాటిని ఇస్తాడు. అంటే జనాల పరిస్థితి ఎట్లా ఉందంటే భక్తి అంటే ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి రావాలి, భౌతికమైన ఆశీర్వాదాలు కావాలి. ఇది భక్తికి ఈనాడు భక్తి చేస్తుంది దానికి. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే భక్తి దేనికి చేయాలి? నిత్య జీవం కొరకు. మన భక్తికి ఆధారం అంటే మనం ఎందుకు భక్తి చేయాలంటే నిత్య జీవం మనకు ఉందని, ఆ నిరీక్షణ మనకు ఉండాలి. నిత్య జీవానికి పోతామని నిరీక్షణ అంటే ఎదురుచూపు. దానివల్ల మనలో భక్తి పుట్టాలి. వేరే కారణాల వల్ల భక్తి ఉండకూడదు మనలో. మన భక్తి దేనికి అంటే నిత్య జీవము. ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవునితో ఉంటాం, పరలోకంలో ఉంటాం, శాశ్వత రాజ్యంలో ఉంటాం, ఎప్పుడూ జీవిస్తాము, నరకం తప్పించుకుంటాము అనేటువంటి ఆ దృక్కోణము, ఆ కోణంతో భక్తి చేయాలి. ఆ నిరీక్షణతో ఉండాలి. మరి ఈ నిరీక్షణతో ఉండే భక్తికి ఆధారం ఏంటి? ఇలా ఇటువంటి నిరీక్షణ అంటే పరలోకానికి పోయే భక్తి, పోదామని ఎదురు చూసే భక్తి. దానికి ఆధారం ఏంటి? సత్య విషయమైన అనుభవ జ్ఞానము. సత్యం అంటే ఆయన వాక్యము. యోహాను 17:17 ఆయన వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఏం చేస్తుందంటే నిజమైన భక్తిని పుష్టిస్తుంది మనలో. వాక్యం లేకపోతే నిజమైన భక్తి ఉండదు. నిజమైన భక్తి అంటే ఏంటి చెప్పండి? నిజమైన భక్తి అంటే నిత్య జీవము కొరకు ఎదురు చూస్తూ ఉండే భక్తి. అది నిజమైన భక్తి. ఆ నిజమైన భక్తికి ఆధారాన్ని ఇచ్చేది దేవుని వాక్యము. ఈ వాక్యము లేకుండా మనలో ఏదన్నా భక్తి ఉందంటే ఆ భక్తి అక్కడ దానికోసం కాదు. దేనికోసం? నిరీక్షణ కోసం కాదు, ఇక్కడ ఉన్న వాటి కోసం. మరి అది నిజమైన భక్తే? నిజమైన భక్తి కాదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే భౌతికమైనటువంటివి మన జీవితాల్లో వస్తాయో, అవి కావాలని కోరుకుంటామో, మనలో ఆత్మీయత ఉంటుందా? ఉండదు. ఆత్మీయత చచ్చిపోతుంది. శరీర సంబంధులు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. మనం ఆత్మ సంబంధులమై ఉండాలి. ఆత్మ సంబంధులమై ఉండాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. ఆ భక్తి మనలో ఉండాలండి. ఇదంతా మనం తెలుసుకొని మంచిగా సంఘాలు చూడండి, ఈ రోజుల్లో వాళ్ళు ఇటు చేస్తున్నారు, వీళ్ళు ఇటు చేస్తున్నారు, అక్కడ ఇటు చేస్తున్నారు, ఇక్కడ ఇటు చేస్తున్నారు అని ఎప్పుడు అనుకోబాకండి. ఎందుకంటే అక్కడికి పోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇక్కడికి పోతే అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ పోయామనుకో అసలు వీటన్నిటికీ మించినవి ఉంటాయి వాళ్ళవి. పెద్ద పెద్ద స్క్రీన్లు, ఏసీ హాళ్ళు, అంతేనా? అక్కడ స్కిట్లు, డ్రామాలు అన్నీ ఉంటాయి. ఒకదానికి మించి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి ఉన్నాయి. వాక్యాన్ని ఆధారం చేసుకునే ఇవి కాకుండా శరీరాన్ని ఉప్పొంగ చేసేవి చాలా ఉన్నాయి. అసలు అటువంటి సంఘాల్లోనికి అనుమతించింది దేవుడు, ఆ వాక్యం అయితే అనుమతించలేదు. మనం దేవుణ్ణి వాక్యాన్ని బేస్ చేసుకొని ఆత్మతో సత్యముతో
ఆయన్ని ఆరాధించాలి, ఆత్మ సంబంధాలుగా ఉండాలి. దేవుడు అట్టి స్థితి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘానికి, మా సంఘాలకి, అంటే మేము పనిచేస్తున్న ప్రభువారి, క్రీస్తు ప్రభువారి సంఘాలకి దయచేయాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, అలాగే నడిపిస్తున్న సహోదరులకు, మిగతా సోదరులందరికీ కూడా వందనాలు.